ఫస్ట్ బాల్కే సిక్స్ కొడితే ఆ బ్యాట్స్మెన్లో కాన్ఫిడెన్స్ ఎంత బిల్డ్ అవుతుందో అందరికీ తెలుసు. ఆ తర్వాత బాల్ కూడా సిక్స్ లాగా ఎక్స్పెక్ట్ చేస్తారు అటు ఆడియన్స్ కానీ ఇటు చూసేవాళ్ళు కానీ. ఫస్ట్ లుక్ వచ్చిన తర్వాతనే చూశారు చాలామంది రామ్ చరణ్ ఒక ఊరమాస్ గెటప్లో కనిపించబోతున్నాడు. రంగస్థలం తర్వాత రూరల్ బ్యాక్డ్రాప్లో మరొకసారి అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నాడని చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు. కాకపోతే ఎక్కడో చిన్న డౌట్ బుచ్చిబాబు మీద. అంటే అతను సినిమా సర్కిల్స్లో బుచ్చిబాబు టాలెంట్ గురించి అందరికీ తెలుసు, అతని మీద అందరికీ నమ్మకం ఉంది. కానీ ఆడియన్స్లోనూ కామన్ ఆడియన్స్లోనూ బుచ్చిబాబు ఏం చేస్తాడనే ఒక క్యూరియాసిటీతో చూశారు. వాళ్ళందరికీ ఈ ఫస్ట్ షాట్తోనే ద బెస్ట్ ఆన్సర్ ఇచ్చాడు బుచ్చిబాబు. తను నెక్స్ట్ లెవెల్ సినిమా చేస్తున్నాడు రామ్ చరణ్తో అన్న విషయాన్ని ఈ పెద్ద ఫస్ట్ గ్లింప్స్ చూసిన తర్వాత అందరికీ అర్థమైపోయింది. ఎంతలా అంటే ఒక చిన్న షాట్, అంటే ఇది ఒక టీజర్ అని చెప్పలేము, లేదా ఇంకా పెద్దగా అని చెప్పదు, జస్ట్ గ్లింప్స్. ఆ గ్లింప్స్తో ఒక బెస్ట్ ఇంపాక్ట్ క్రియేట్ చేయగలిగాడు, అది కూడా దేశవ్యాప్తంగా. ఒకటే పని చేసే నాకి ఓకే నాక బతికే నాకి ఎంత పెద్ద బతికింది. అంటే ఒక చిన్న గ్లింప్స్తో ఒక పాన్ ఇండియా హీరోని ఈ స్థాయిలో ప్రజెంట్ చేయడం, అది కూడా ఒక రెండో సినిమా దర్శకుడు, పెద్దగా ఫేమ్ లేని డైరెక్టరు, కేవలం తెలుగుకు మాత్రమే పరిమితమైనటువంటి ఒక డైరెక్టరు ఒక పాన్ ఇండియా హీరోని పాన్ ఇండియా లెవెల్లో ఒక చిన్న గ్లింప్స్తో ఓ రేంజ్లో ఇంపాక్ట్ క్రియేట్ చేసేలా చేయడం అంటే చిన్న విషయం కాదు. సో దీన్ని బట్టి ఒక పెద్ది అనే సినిమా ద్వారా రామ్ చరణ్ కెరీర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్ని చూడబోతా ఉన్నాం అనే ఒక ఐడియా అయితే క్రియేట్ చేశాడు బుచ్చిబాబు. నిజానికి ఒక క్రికెట్ నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతుందని చాలామంది ఊహిస్తూ ఉన్నారు. అంతకుముందు చాలామంది స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ అన్నారు. సో క్రికెట్ అనేది ఫైనల్గా తేలిపోయింది కాబట్టి, ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ నడుస్తుంది కాబట్టి ఈ సినిమాకి ఇంకా పెద్దగా ఈ రేంజ్లో వైడ్ రేంజ్లో ఒక అటెన్షన్ రావడానికి ఒక రీజన్ అయిపోయింది. అటు ఐపీఎల్, ఇటు పెద్ద గ్లిమ్స్, ఆ పెద్ద గ్లిమ్స్లో ఉన్నటువంటి ఒక క్రికెట్ షాట్, ఆ షాట్ని డిఫరెంట్ టీమ్స్కి అడాప్ట్ చేస్తా సోషల్ మీడియాలో చేస్తున్నటువంటి మీమ్స్ కానీ ఇవన్నీ కూడా బ్యూటిఫుల్గా ఈ సినిమాకి ప్లస్ అవుతూ ఉన్నాయి. అందుకనే 24 అవర్స్లోనే 360-370 మిలియన్స్ పైగా వ్యూస్, అది ఒరిజినల్ టైంలో ఈ గ్లిమ్స్ సంపాదించుకుంది. అంటే ఆ గ్లిమ్స్ వేసినటువంటి ఇంపాక్టు, ఆ ఇంపాక్ట్ వచ్చినటువంటి ఐపీఎల్ టైమింగ్, ఈ రెండు మిక్స్ అయిపోయి ఈ గ్లిమ్స్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోయాయని చెప్పొచ్చు. సో బుచ్చిబాబు రామ్ చరణ్ కాంబినేషన్లో వస్తున్నటువంటి ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో గ్లోబల్ స్టార్ ఏదైతే రామ్ చరణ్ అనుకుంటా ఉన్నారో ఆ రేంజ్లో మరొకసారి అతన్ని రీచ్ చేయబోతోంది. రామ్ చరణ్ కెపాసిటీ, యాక్టింగ్ కెపాసిటీని RRRలో చూసుకుంటే ఒక అద్భుతమైనటువంటి పర్ఫార్మర్గా ప్రపంచవ్యాప్తంగా పరిచయం అయ్యాడు. కాకపోతే ఇద్దరు హీరోలు ఉండడం, ఇద్దరు సమాన స్థాయిలో పర్ఫామ్ చేయడం ద్వారా అదొక పోటాపోటీగా వెళ్ళిపోయింది. బట్ సోలోగా రామ్ చరణ్ పర్ఫామ్ చేస్తే ఎలా ఉంటుంది, రంగస్థలం లాంటి ఒక పర్ఫార్మెన్స్ ఇస్తే ఎలా ఉంటుంది అంటే అనేదానికి ఈ పెద్ది ఒక ఎగ్జాంపుల్ కాబోతోంది. పెద్ది ద్వారా ద బెస్ట్ యాక్టర్ని ప్రపంచానికి మరొకసారి చూపించబోతున్నాడు రామ్ చరణ్ అనేలాగా ఈ బుచ్చిబాబు ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు. సో ఇలాంటి సినిమాలు చేస్తున్నప్పుడు మామూలుగా ఒక పాన్ ఇండియా రేంజ్ ఇమేజ్ వచ్చిన తర్వాత రూరల్ బ్యాక్డ్రాప్లో సినిమాలు అనేది చాలామంది హీరోలు పెద్దగా యాక్సెప్ట్ చేయరు, కొంచెం కంటెంట్ బేస్డ్గా వెళ్తూ ఉంటారు, లేదా పాన్ ఇండియా యూనివర్సల్ అప్పీల్ ఉన్నటువంటి స్టోరీస్తో వెళ్తూ ఉంటారు. అఫ్కోర్స్ క్రికెట్ అనగానే మనకి యూనివర్సల్ అప్పీల్ ఉన్న కథే కాదంటలేం, కానీ దాన్ని రూరల్ బ్యాక్డ్రాప్లో ఈయన గెటప్కి సంబంధించి చూసుకున్నప్పుడు ఈ గెటప్ రూరల్ బ్యాక్డ్రాప్ క్రికెట్ అనగానే అది ఎలాగా ఆడియన్స్ని మెప్పించబోతా ఉంది, ఎలాగా ఆడియన్స్ని కన్విన్స్ చేయబోతా ఉందనే ఒక క్యూరియాసిటీ ఈ ఫస్ట్ గ్లింప్స్తోని, ఫస్ట్ షాట్ తోటి క్రియేట్ చేశాడు బుచ్చిబాబు. ఈ సినిమా రాబోయే రోజుల్లో మరింత పెద్ద పెద్ద సంచలనాలు సృష్టించబోతా ఉంది అని ఈ ఫస్ట్ షాట్ తోటి ఒక రకంగా వార్నింగ్ లాగా కూడా బుచ్చిబాబు మనకు క్రియేట్ చేశాడు. సో 2026 మార్చి 27న ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. ఆల్మోస్ట్ 1 year లోపు రిలీజ్ కాబోతున్నటువంటి సినిమా. నిజానికి ఈ సంవత్సరమే వస్తుంది, దసరాకి రిలీజ్ అవుతున్నట్టు ఒక టాక్స్ వచ్చినప్పటికీ కూడా కొంచెం ఓటీటీ బిజినెస్ దీని రకరకాల కారణాలతోనే ఈ సినిమాని నెక్స్ట్ ఇయర్కి పోస్ట్ పోన్ చేశారు. ఆ తర్వాత అంటే నెక్స్ట్ సమ్మర్ని పెద్ది స్టార్ట్ చేయబోతా ఉన్నాడు, అది ఓ రేంజ్లో ఉండబోతున్న విషయాన్ని ఫస్ట్ షాట్తో మనకి ప్రూవ్ చేశాడు బుచ్చిబాబు. సో చూద్దాం మరి ఈ మూవీ ఇంకా రాబోయే రోజుల్లో ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తుంది, టీజర్ కావచ్చు, సాంగ్స్ కావచ్చు, ఇంకేమైనా ఇతర క్యారెక్టర్కి సంబంధించినటువంటి ఇంట్రడక్షన్ వీడియోస్ కావచ్చు. అటు జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తూ ఉంది, మీర్జాపూర్లో బాగా ఫేమ్ అయినటువంటి దివ్యాని శర్మ ఒక కీలక పాత్ర చేస్తూ ఉన్నాడు, కన్నడ మెగాస్టార్ శివరాజ్ కుమార్ ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతా ఉన్నాడు. సో ఒక స్పెషల్ అట్రాక్షన్స్ కూడా ఈ సినిమాకి చాలా ఉన్నాయి. ఇవన్నీ కలిపి వీటన్నిటికీ మించి అనేలాగా రామ్ చరణ్ ఉండబోతున్నాడని ఈ పెద్ద గ్లింప్స్ చూస్తే తెలుస్తూ ఉంది. చూద్దాం మరి ఈ సినిమా ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తుందో.